12వ వచనంలో మరి మోషే చెప్తూ వచ్చినాడు, అది యెహోవా లక్ష్యపెట్టు దేశం, అది కరువు లేని దేశం. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు దాని మీద ఉండును. ఈ మాట దివ్యోపదేశకాండం మరి 11వ అధ్యాయం 12వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసి దేవుడు దేశం కోసం ఆలోచించాడా? దేశం అంటే గుర్రం జాసు అనే కవి చెప్తూ వచ్చినాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుష్యులు. దేశమైనా, చెట్లైనా, జంతువులైనా, పక్షులైనా సందర్భాన్ని బట్టి దేవుడు పరిశుద్ధాత్ముడు ఉపయోగించి రాస్తూ వచ్చినాడు. ఎవరి కోసం అంటే అది మనల్ని ఉద్దేశించి రాస్తూ వచ్చింది. కాబట్టి మోసే ఆ మాట చెబుతూ వచ్చినాడు ఇశ్రాయేలులందరికీ, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని యొక్క కను దృష్టి మరి సెల్వంపై పుట్టిన నాటి నుంచి ఈనాటి వరకు దేవుడు తన కనులు ఉంచుతూ వచ్చాడు, కాపాడుతూ వచ్చినాడు. మరి కను దృష్టి నుంచి ఏం చేస్తూ వచ్చినాడు అంటే, ఆ సంవత్సరం బాగా అన్ని దినాల్లో ఎన్నిసార్లు కోల్డ్, ఎన్నిసార్లు ఫీవరు, ఎన్నిసార్లు మరణపు అంచులు మన జీవితంలో కూడా ఆలోచించినప్పుడు ప్రతి సెకండ్ కూడా ఎన్నో భూమి మీద పరిస్థితులు మనం దాటుకుంటూ వెళ్తాం. ఒక్క సంవత్సరం గడవడానికి భూమి మీద దేవుని యొక్క కృప ఉంటే తప్ప, ఆయన కనుదృష్టి మనపై ఉంటే తప్ప మన భూమి మీద మన మనుగడ సాగించలేదని ఈ దివ్యోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం తెలియజేస్తాం. కాబట్టి సెల్వం జాయిని సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు కాపాడుతూ వచ్చినాడు, ఆయుష్ పొడిగించినాడు, ఆరోగ్యాన్ని పొడిగించినాడు. మరొక నూతన సంవత్సరం ప్రవేశంలోకి దేవుడు తీసుకొని వచ్చినాడు. ఇది దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చినటువంటి కృప. గర్వఫలం బహుమానం, కుమారులు దేవుడిచ్చిన వారసత్వం, స్వాచ్ఛ, హక్కు, ఆ తల్లిదండ్రులకు ఇచ్చిన సంతోషం. అయితే వారిని ఏ విధంగా పెంచాలి, వారిని ఎలా పెంచాలి? ఈ దినంలో మనం చెబితే ఈని నడుచుకునేటట్టు లేదు, మనం చెబితే ఈని నేర్చుకునేటట్టు లేదు. చెప్పి వినిపించి నడిపించే అంతటికంటే పిల్లలు ఎక్కువగా పేరెంట్స్ చూసి చేస్తారు. మన నడవడిని